యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో ఈ రోజు ధ్యానం కొరకే 64, 65 కీర్తనను మనం ధ్యానం చేసుకుందాము. ఈ కీర్తన ఈ 64వ కీర్తన 2 భాగాలుగా విభజింపబడింది. అందులో 1 నుండి 6 వచనాలు శత్రువు నుండి విడుదల కొరకై ప్రార్థన. 2 7 నుంచి 10 వచనాలేమో దేవుడే ఆ ప్రార్థనకు జవాబిస్తున్నాడనే నమ్మకము. ఈ రీతిగా 2 భాగాలుగా విభాగింపబడింది. శత్రువుల నుండి విడుదల కొరకై ప్రార్థన, దేవుడే ఆ ప్రార్థనకు జవాబిస్తాడనే నమ్మకం. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా పన్నిన కుట్రలన్నిటినీ సాతాను, వాడి అనుచరులు, వాటి ప్రేరణ వలన మాత్రమే కలిగినవే. సాతాను వాటి అనుచరులను సిద్ధపరచుకొని ప్రజలందరినీ కూడా ఎన్నో రకాలుగా బాధ పెడుతూ, వారి మీద అనేకమైన కుట్రలు పన్నుతూ, వారిని బాధిస్తూ, ఇబ్బంది పెడుతూ, శోధనకు గురి చేస్తూ, ప్రజలందరి మీద శత్రువులను తయారు చేసి వ్యతిరేకంగా అనేకమైన కుట్రలు పన్నాడు. ఆ కుట్రల కొరకే మనము ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి. దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదు ఆ శత్రువులంటే నాకు భయం లేకుండా నన్ను కాపాడు. దావీదు ఏం చెప్తున్నాడంటే, ఆ శత్రువులంటే నాకు భయం లేకుండా నన్ను కాపాడు. శత్రువు అంటే ఏంటి? శత్రువు అంటే ఎవరు? శత్రువు అంటే మనకు బాధ కలిగించే ప్రతిదీ శత్రువే. మనల్ని ఇబ్బంది పెట్టేది ప్రతిదీ మనకు శత్రువే. మన మీద దాడి చేసేది ప్రతిదీ మనకి శత్రువే. ఆ శత్రువు ఎవరంటే అపవాది, వాడి అనుచరులు, వాడి సైన్యము. శత్రువు అనగా నీ మీద ఏలుబడి చేస్తున్న రోగం, నీ మీద ఏలుబడి చేస్తున్న అప్పులు, నీ మీద ఏలుబడి చేస్తున్న కుటుంబ సమస్యలు, మానసికమైన బాధలు, శరీర రుగ్మతలు, వీటన్నిటి నుండి విడుదల కొరకు ప్రార్థన చేయాలి. ఏది మన మీద ఏలుబడి చేస్తుందో వాటన్నిటి నుండి విడుదల కొరకు మనము ప్రార్థన చేయాలి. దావీదు అదే అడుగుతున్నాడు. ఏమనంటే, ఈ శత్రువు అంటే నాకు భయం లేకుండా నన్ను కాపాడు. ఏ శత్రువు? ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ నీకు శత్రువులే. ఏ శత్రువుని పట్టుకుని నువ్వు భయపడకూడదు, బెంగ పెట్టుకోకూడదు, దిగులు చెందకూడదు, దినదినము దాన్ని బట్టే కుమిలిపోకూడదు, దినదినం దాన్ని బట్టే కృంగిపోకూడదు. అవంటే అస్సలు భయం లేకుండా నన్ను కాపాడు. వారి నాలుకలు కత్తిలాగా ఉన్నాయి. కీర్తనకారుడు చెప్తున్నాడు, ఎలాగున్నాయట? కత్తుల్లాగా ఉన్నాయి వారి నాలుకలు. పదును పెట్టుకున్నారు, ఇంకా బాగా పదును పెట్టుకొని విషపు మాటలు బాణాల్లాగా విల్లెక్కి పెట్టి ఉన్నారు. బాణాల్లాగా వదులుతూ ఉన్నారు. చూడండి, కొందరు నాలుకలు ఏదైనా మాట్లాడేటప్పటికి ఆ మాటకు మన గుండె గాయమైపోయి చాలా వేదనకు గురైపోతాం. ఎంత మాట అన్నారేటి, ఎంత భయంకరమైన మాట ఇసిరేసారేటి, ఏదైనా దెబ్బ కొట్టినా నేను కొంచెం మర్చిపోదునేమో, ఇంత మాట ఇసిరేసారేటి. ఆ మాట జీవితాంతం గుర్తొస్తూనే ఉంటుంది. అది విషపూరితమైన మాట, విషం కలిగిన మాట, కత్తుల్లాంటి మాట. అది తగిలితే చావే, అంత భయంకరంగా. అది తగిలితే గాయమైపోతుంది. అలాంటి మాటలు విసురుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటి? దేవుడు అంటే భయం లేదు. ఇలాంటి ప్రజలకు దేవుడు అంటే ఎట్టి పరిస్థితుల్లో భయం లేదు. భయం లేని ప్రజలు, లేకపోతే వారిని అడ్డగించును కదా అలాంటి మాటలు మాట్లాడకుండా దేవుని స్వరము వింటున్నాం, దేవునికి భయపడే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి మాటలు మాట్లాడరు. దేవునికి లోబడతారు, దేవునికి విధేయత చూపిస్తారు, దేవుని మీద నమ్మకం ఉంచుకొని దేవుని పైన ఆధారపడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు అలాగా ఉండరు. దేవుడు అంటే భయం ఉన్న ప్రజలు వారి నోటిని కాచుకుంటారు. వారి మాటలు చాలా పొదుపుగా, పద్ధతిగా, విధేయతగా మాట్లాడుతుంటారు. ఈ శత్రువు అంటే శరీరం మీద ఏలుబడి చేస్తున్న శత్రువు, మన కుటుంబాల్లో అప్పులు అనే సమస్యల్ని సిద్ధపరిచిన శత్రువు, మానసికమైన బాధలను సిద్ధపరిచిన శత్రువు, వీటన్నిటి విడుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే అవి ఆత్మీయ జీవితాన్ని ఎదగకుండా బలహీనపరుస్తాయి.
మన ఆత్మీయ జీవితం ముందుకు నడవదు వీటి మీద ఉంటుంటే. ఈ శత్రువు మన మీద దాడి చేస్తూ ఉంటే, ఈ బాధలన్నీ మన మీద దాడి చేస్తూ ఉంటే, వీటి మీదే మన ఆలోచన ఉంటది, వీటిపైనే మన తలంపు ఉంటది. ఇప్పుడు కడతానా ఈ ఈ అప్పులన్నీ, నేను ఎప్పుడు తీరుస్తానా, వీటి కొరకు నేను ఎక్కడికి పరిగెట్టాలి, ఎక్కడికి తిరగాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే తగ్గుతాయి, ఏ విధంగా నేను పరుగులెడితే నాకున్న రుణభారాలన్నీ తీర్చబడతాయి అన్న ఆలోచన ఉంటది. కానీ దేవునికి ప్రార్థన చేద్దామా, దేవుని స్తుతిద్దామా, దేవుని ఆరాధన చేద్దామా, దేవుని మందిరానికి వెళ్దామా, ఉపవాసాలు ఉందామా, ఇలాంటి ఆలోచన రాదు. నీ ఆత్మీయ జీవితం ఎదుగుదల ఎలా జరుగుతుంది? నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎదుగుదల జరుగుతుంది, నువ్వు మోకరిస్తే ఎదుగుదల జరుగుతుంది, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుని సన్నిధానానికి వెళ్తూ ఉంటే ఎదుగుదల ఉంటది. కానీ వాటి మీద మనసు లేకుండా చేసేస్తాడు. ఇవన్నీ మనలను పట్టి పీడించేలాగా అపవాది దాడి చేస్తూ ఉన్నాడు మన మీద. కాబట్టి వాటికి నువ్వు భయపడక దేవుని మీద నమ్మకం ఉంచుకొని, దేవుని మీద ఎప్పుడు నమ్మకం కలిగి ఉండాలి. దేవుడా, నువ్వు వీటినన్నిటినీ తీసేయగలవు, ఈ భూ సంబంధమైన దేనిని అయినా అయ్యా నువ్వే తీయగలవు అని దేవుని మీద ఆధారపడి ఆయన చేతులకు అప్పగించుకుంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఏ బాధ అయినా, అది రోగమే అవని, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఇది తగ్గదు, నీ జీవితాంతం ఇది నువ్వు ఈ ఇబ్బంది నువ్వు పడుతూనే ఉండాలి, ఈ రోగం ఇలాంటిది అని అన్నా నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. శాశ్వతమైన రోగాలకు కూడా పరిష్కారం దేవుడే. శాశ్వతమైన అప్పులు, ఇంక నేను కూరుకుపోయాను, ఇంక లేవలేను అనే భయంకరమైన ఆ అప్పుల భారంలోంచి కూడా విడిపించేవాడు దేవుడే. ఆయనే విడుదలిస్తాడు. కనుక పూర్ణమైన నమ్మకం దేవుని మీద పెట్టుకుని, దేవుని మీద ఆధారపడి, దేవునికి మనము వాటిని అప్పగించుకొని, ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడక ప్రార్థన చేస్తే చాలు. నాకు ఎన్నడూ భయం లేకుండా నన్ను కాపాడంటున్నాడు దావీదు. అలాగే మనకు కూడా ఎన్నడూ భయం లేకుండా దేవుడు కాపాడునట్లు దేవుని మీద నమ్మకం ఉంచుకొని దేవుని చేతులకు అప్పగించి. కీర్తన 65వ కీర్తన. ఈ కీర్తన 3 భాగాలుగా విభాగింపబడింది. ఈ కీర్తన అంతా దేవుని గురించి. కొన్ని కీర్తనలు శత్రువుల గురించి, కొన్ని కీర్తనలు ఆయన పడిన ఇబ్బందులు, దావీదు పడిన ఇబ్బందులు, దావీదును శత్రువులు తరుగుతున్న పరిస్థితులు, ఎన్నెన్నో అనుభవాలు దావీదు పొందుపరిచి ఉంచాడు ప్రతి కీర్తనలో. అయితే ఈ 65వ కీర్తనను మాత్రము కేవలం దేవుని గురించి మాత్రం వ్రాయబడి ఉంది. ఇది 3 భాగాలుగా విభాగింపబడింది. అందులో మొదటిది ఆరాధించటం, రెండవది దేవుని యొక్క కార్యాలు, మూడవది దేవుని దయ. దేవుణ్ణి ఆరాధించటం, మందిరానికి వస్తూ ప్రతిదినము ప్రతి ఆదివారము దేవుని ఆరాధన చేస్తున్నాం. కానీ దేవుణ్ణి ఆరాధన చేయడం, దేవుణ్ణి ఆరాధన చేయడం అనేది ముఖ్యమైనది ఏంటంటే అందులో స్తుతి చెల్లించాలి. మందిరానికి వచ్చినప్పుడే స్తుతి చెల్లించడం కాదండి, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా నువ్వు స్తుతి చెల్లిస్తూ దేవుణ్ణి ఆరాధన చేయాలి. నీ హృదయంలో స్తుతి చెల్లిస్తూ, నువ్వు ఏ పని చేసుకున్నా స్తుతి చెల్లించాలంటే నేను కూర్చోవాలి కదండి, ఖాళీగా ఉండాలి కదండి, నేను ఏదో పని చేసుకునేదాన్ని, ప్రతిరోజంతా పని లేకపోతే నాకు అస్సలు మనసు ప్రశాంతంగా ఉండదు, అలాంటప్పుడు నేను ఎలా దేవుని స్తుతిస్తాను అనుకుంటున్నావా? లేదు, నువ్వే పని చేసుకున్నా, ఎలాంటి ప్రయాణాలు వెళ్తున్నా, ఎక్కడ ఉన్నా సరే దేవుని స్తుతించవచ్చు. దేవునికి స్తుతి చెల్లించాలి. నీ నోరు దేవుణ్ణి స్తుతించాలి, నీ పెదవులు దేవుని స్తుతించాలి. ఉదయం లేచింది మొదలు పక్షులు దేవుని స్తుతిస్తున్నాయట. ఉదయాన్నే పక్షులు దేవుని స్తుతిస్తూ ఉంటే మరి నువ్వు స్తుతించవా? ప్రతిదినము కూడా స్తుతి ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. దేవదూతలు దేవుని స్తుతిస్తున్నాయి. మందిరానికి వచ్చినప్పుడు సంఘము సేవకులు సమూహముగా కూడి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మనం ఎక్కడైనా కూడుకున్నప్పుడు దేవుని స్తుతిస్తున్నాం. స్తుతి అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది, దేవునికి ఎంతో ఇష్టమైన ధూపమై ఉన్నది. కనుక స్తుతి చెల్లించాలి. ప్రార్థన చేసేటప్పుడు మోకరించిన వెంటనే స్తుతి చెల్లించాలి. ఎక్కువ సమయము స్తుతి చెల్లించాలి. దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటే, దేవానికి వందనాలని చెబుతూ ఉంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. దేవుని స్తుతించడం, మౌనంగా ఉండి కూడా దేవుని స్తుతించవచ్చు. మనం మౌనంగా ఉండి, మన మౌనం ద్వారా హృదయాంతరంగంలో దేవుణ్ణి స్తుతి చెల్లించవచ్చు.
స్తుతించి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటే ఆయన పరలోకంలో దేవదూతలతో ఎంతో సంతోషిస్తాడట. మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడని దేవుని స్తుతించాలి, క్షమించేవాడని దేవుని స్తుతించాలి, దేవుని ఆలయంలో ఉండే ధన్యతనిచ్చాడని దేవుని స్తుతించాలి. అంతే కదండి. నువ్వు ఏ ప్రార్థన చేసినా నీకు జవాబిస్తున్నాడు. మనం ఏ గొప్పవారమని దేవుడు మనకు జవాబిస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తుంటాం, మళ్ళీ బయటకు వచ్చి బూతులాడుతుంటాం. మనం ప్రార్థన చేస్తుంటాం, ఇరుగు పొరుగు వారితో గొడవలాడుతుంటాం. ప్రార్థన చేస్తూ ఉంటాం, సమాధానం లేకుండా ఉంటాం. ఇంట్లోనే ఒకరికొకరికి పడదు, ఒకరికొకరు కొట్లాడుకుంటూ గొడవలాడుకుంటూ ఉదయం లేచిన దగ్గర నుంచి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాం కానీ మాట్లాడుకోం. అంటే ఇంత అసమాధానకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా దేవుడైతే ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ప్రార్థిస్తున్నావు, నీకు జవాబిస్తున్నాడు. అంటే నువ్వెంత గొప్పదానివని గొప్పవాడవని దేవుడు నీకు జవాబిస్తున్నాడు. క్షమించేవాడై ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారినైనా దేవుడు క్షమించేవాడిగా ఉన్నాడు. ఆయన క్షమాపణ ఇవ్వబట్టే మనం ఇంకా దేవునిలో బ్రతుకుతున్నాం, నడుస్తూ ఉన్నాం. లేకపోతే ఆయన క్షమించలేదు అంటే రోజుకు ఎన్ని తప్పులు చేస్తున్నామో, ప్రతి తప్పుకు ఎన్ని శిక్షలు అనుభవించాలో. కానీ క్షమాపణ కలిగిన దేవుడు మన ప్రతి తప్పిదమును, పొరపాట్లను, లేకపోతే కావాలని చేసే తప్పులను కూడా దేవుడు క్షమిస్తున్నాడు. క్షమించి ఆయన ఆలయంలో ఉండే ధన్యతనిస్తున్నాడు. వద్దర్రా మీరందరూ పాపులు రాకండి మందిరానికి అని దేవుడు వదిలేస్తే మనం ఏమైపోతాం? లోకంలో పాపంలో పడిపోయి ఇంకా శత్రువు చేతిలోనే, అపవాది చేతిలోనే నలిగిపోయి నరకానికి పాత్రులుగా మార్చబడతాం. కానీ అలా ఉండక రండి మీరు దేవుని మందిరానికి, దేవుని మందిరంలో ఉండి స్తుతించండి. మీరు ఎలాంటి వారినైనా నేను క్షమిస్తాను, అది విడిచిపెట్టండి. ఇక నేను క్షమిస్తున్నాను కాబట్టి దాన్ని విడిచిపెట్టండి అని దేవుడు మనకు చెప్తున్నాడు. దేవుని బిడ్డలుగా ఉండే భాగ్యం ఇచ్చాడట. ఎవరుగా? దేవుని బిడ్డలుగా ఉండే భాగ్యం, గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు. ఆయన కుమారులు, కుమార్తెలం మనం. నిన్నటి దినాన్ని దైవజనులు చెప్పారు కదా, దేవుని పోలికన అంటే దేవుని వలె మనము మార్చబడ్డాం. ప్రతి ఒక్కరు ఆయన శరీరంలో పాలుభాగస్తులం అవుతున్నాం అని అంటే మనము యేసయ్య స్వారూప్యాన్ని కలిగి యేసయ్యలాగే మనం బ్రతకాలని దైవజనులు చెప్పారు. అంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంపులు పొందడానికి అవకాశం ఇచ్చాడు. అంతేకాకుండా ఆయన బిడ్డలుగా ఉండే భాగ్యం ఇచ్చాడు. ఆయన ఏమంటున్నాడు? అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను. అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు. ఆయన మనల్ని అంతగా కాపాడుతూ ఉన్నాడు, అంతగా భద్రత ఇస్తున్నాడు. ఎంత ప్రేమ లేకపోతే దేవుడు అంత భద్రతనిస్తాడు మనకి. ఆయన బిడ్డలుగా ఉండే యోగ్యత ఇచ్చాడు. స్తుతించు దేవుని స్తుతిస్తున్నాము, ప్రార్థనకు జవాబిస్తున్నాడు. ఆయన సన్నిధానం నుండే అనుగ్రహం కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆయన కార్యాలు, దేవుని కార్యాలు ఊహకు అందని కార్యాలు. ఆయన సృష్టిని ఒకసారి చూద్దాం. ఆయన సృష్టి ఎంత అందమైందండి. ఈ భూమి మీద ఉన్న చెట్లు, భూమి మీద ఉన్న పక్షులు, భూమి మీద ఉన్న జంతువులు, ఆకాశంలో ఉండే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఎన్నిటినో దేవుడు చేశాడు. ఈ పంటలు, ఈ ఆహారము, పగటిని రాత్రిని, పర్వతాలను, వీటన్నిటి వైభవాన్ని, నదులను, సముద్రాలను, ఎంతో అందమైన సృష్టిని దేవుడు చేశాడు. ఆయన కార్యాలు, ఆయన చేతి కార్యాలు వివరించాలంటే మన నాలుక సరిపోదండి, మన భాషలు సరిపోవు. ఎంత గొప్ప అనుభూతి అంటే దేవునిలో ఆయన చేసిన ప్రతి ఒక్క సృష్టి కూడా ఒక గొప్పది. మరలా సృష్టించడానికి, లేకపోతే నువ్వు మరలా భూమిని సృష్టించగలవా? శాస్త్రవేత్తలు ఏమైనా భూమిని సృష్టించగలరా? పగటిని రాత్రిని వారు సృష్టించగలరా? ఆకాశంను వారు సృష్టించగలరా? సూర్యుడిని, చంద్రుడిని వారు సృష్టించగలరా? శాస్త్రవేత్తలు ఎన్నో చేస్తూ ఉంటారు, ఎన్నో కనిపెడుతూ ఉంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు. ఎవరి వలన సాధ్యము కాని గొప్ప సృష్టి ఆయన కార్యాలు. చాలా గొప్పదైన సృష్టి ఆయన కార్యాలు. జంతువులను సృష్టించగలమండి? మనుషులను సృష్టించగలమా? ఏది కూడా మన వల్ల కాదు. అది దేవుని వలన మాత్రమే సాధ్యము. ఎంత గొప్ప కార్యాలు చేశాడో దేవుడు.
జీవితంలో మన జీవితంలో కూడా అలా ఎవ్వరూ చేయలేని గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో కూడా చేస్తున్నాడు. ఆయన చేసే కార్యాలకు అసలు మన జీవితం అంతా దేవునికి అప్పగించినా సరే రుణం తీర్చలేము. ఎన్నో ఎన్నో కార్యాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కరి జీవితమును జ్ఞాపకం చేసుకుంటే ఆయన మన జీవితంలో చేసిన కార్యాలు అద్భుతమైన కార్యాలు. నీకున్న రోగం నుంచి ఎవ్వరూ విడిపించలేరంటే దేవుడే విడిపించుకొని ఆయన మందిరానికి నిన్ను రప్పించుకున్నాడు. ఆయన కుమార్తెగా ఆయన స్వీకరించుకున్నాడు. నీకున్న కష్టాల నుంచి ఎవ్వరూ విడిపించలేరంటే నీ దేవుడు మాత్రమే విడిపించి, నా దేవుడు మాత్రమే విడిపించి రప్పించుకున్నాడు. ఎన్నో ఈ సమస్య నుండి ఎలా బయటపడతాను, ఈ కోర్టు సమస్యల నుండి, ఈ గొడవల నుంచి ఎలా బయటపడతాను అని అనుకున్న వాళ్ళు కూడా అలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి విడుదల పొందేలాగా దేవుడు మాత్రమే చేశాడు. అందుకే ఆయన కార్యాలు ఊహకు మించినవి, ఎవ్వరూ చెయ్యలేనివి, భూమి మీద ఎవ్వరూ కూడా చెయ్యలేనివి ఆయన కార్యాలు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్లు చేసేస్తారు అనుకుంటాం, వాళ్ళు కూడా చెయ్యలేరు. మనుషుల దగ్గరికి వెళ్తే మనుషులు చేసేస్తాం అనుకుంటాం, మనకు తెలిసిన గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేస్తారు అనుకుంటాం. ఎవ్వరూ చెయ్యలేని అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. మూడవదిగా ఆయన దయ, దేవుని దయ. ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచునంట. కీర్తన 35. ఆయన దయ ఎంతకాలం నిలుస్తుందట? ఆయుష్కాలం అంతయు నిలుచును. మన ఆయుష్కాలం అంతా ఉండాలంటే దేవునిలో మనము ఉండాలి, దేవునిలో ఎదగాలి. ఎవరన్నా దయ చూపిస్తే ఎంతకాలం చూపిస్తారండి? వారి దగ్గర ఉన్నంత కాలము, లేకపోతే వారి పనులు మనం చేసినంత కాలం మనకు దయ చూపిస్తారు. లేదంటే అసలు దయనే చూపించరు. అసలు మన మీద ఏ జాలి చూపించరు, ఏ విధమైన సహాయము మనకు చెయ్యరు వాళ్ళు. కానీ దేవుడు మాత్రము జీవితాంతము దయ చూపించే దేవుడై ఉన్నాడు. దీనులకు దయ చూపిస్తాడట ఆయన. దీనులను ఎవ్వరు పట్టించుకోరండి. దీనులు ఎంత అంటే పేదవారిని ఎవరు పట్టించుకోరు. ధనమున్న వారిని అధికంగా ప్రేమిస్తుంటారు. డబ్బు కలిగిన వారి దగ్గరికే వెళ్తూ ఉంటారు, వారితోటి సహవాసం చేస్తుంటారు, వారితోటి కలిసిమెలిసి తిరుగుతుంటారు, వారి చుట్టూనే ప్రజలు ఉంటారు. కానీ దీనులు అంటే దిక్కులేని వారు, అభాగ్యులైన వారు, తల్లిదండ్రులు లేని వారు, లేకపోతే అనాథలైన వారు, లేకపోతే పేదరికంలో ఉన్నవారు, ఇలాంటి వారి పట్ల ప్రత్యేకమైన దయను చూపిస్తున్నాడు దేవుడు. ప్రత్యేకమైన జాలిని చూపిస్తున్నాడు. ఆ జాలి చొప్పున వారికి ప్రతి కార్యాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు. చూడండి, దిక్కులేని వారికి వీడికేంటి ఎంత గర్వం అనుకుంటాము. ఆ గర్వం ఎందువలనంటే దేవుడు వారికి తోడుగా ఉండడం బట్టే వారికి గర్వం ఉంటుంది. మనుషులు ఉన్న వారికే ఉండదు అంత ధైర్యం, కుటుంబాలను కలిగిన వారికే ఉండదు అంత ధైర్యం. కానీ వీరు ఎంతో ధైర్యంగా బ్రతుకుతుంటారు. ఎందుకు తెలుసా? దేవుడు వారికి ప్రతి విషయంలో తోడుగా ఉంటుంటాడు, ప్రతి విషయంలోనూ సహాయం చేస్తూ ఉంటాడు. వారిని ముట్టిన వారికి దేవుడు జవాబిస్తూ ఉంటాడు. నా బిడ్డలను నువ్వు ముట్టొద్దు, నేను వారిని కాపాడుతున్నాను, వారికి భద్రతగా ఉన్నాను, వారిని నువ్వు ముట్టొద్దు అని దేవుడే భద్రతగా ఉండి దేవుడే కాపాడుతూ ఉంటాడు. దేవుడే సహాయం చేస్తూ ఉంటాడు, అవసరతలన్నీ తీరుస్తూ ఉంటాడు. ఎలా తీర్చబడుతుందో, ఎలా పోషింపబడుతున్నారో వారు గ్రహించలేరు. కానీ అది కేవలం దయ వలన మాత్రమే, దేవుని దయ వలన మాత్రమే వారి జీవితాల కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఒకసారి చూద్దామా? సామెతలు 3:34 చూద్దాము. అసహ్యులకు ఆయన, అపహాసకులకు ఆయన అపహసించును, దీనుల ఎడల ఆయన దయచూపును. అపహాసం చేసేవారిని అపహాసం చేస్తాడట, దీనుల ఎడల ఆయన దయ చూపిస్తాడు. దీనిని ఎన్నడూ విడిచిపెట్టకుండా ఆయన సహాయము చేస్తూ ఉంటాడు. అదే రీతిని విలాపవాక్యాలు 3:25 కూడా ఉంటుంది. ఆయన ఆశ్రయించిన వారి ఎడల కూడా ఆయన దయ చూపిస్తాడు. ఆయన ఆశ్రయించిన వారిని ఎన్నడూ విడిచిపెట్టాడు. దేవుడా నీవే నాకు దిక్కు, నీవే నాకు సహాయం అని దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర బ్రతిమలాడినప్పుడు కూడా ఆయన దయ చూపించి ఎన్నడూ వారిని విడిచిపెట్టడు. వారితోనే ఆయన ఉంటాడు. వారి ఎడల ఆయన కార్యాలు చూపిస్తాడు.
ఎవరు కూడా వారిని చూడకపోయినా, ఎవరు వారిని పట్టించుకోకపోయినా, ఎవరు కూడా సహాయం చేయకపోయినా, దేవుణ్ణి ఆశ్రయించిన ప్రజలను మాత్రం దేవుడు ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టక తోడుగా ఉండే దేవుడు. నీవు దేవుని దయలో ఉన్నావా? దేవుని దయలో వర్ధిల్లాలని కోరుకుంటున్నావా? అయితే దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తిగా ఉండు. ఆయన నిన్ను విడవకుండా, నిన్ను ఎన్నడూ ఎడబాయకుండా నీతో ఉండాలని అనుకుంటున్నావు. అయితే దేవుని దయను నువ్వు ఆశ్రయించు. దేవుని దయలో వర్ధిల్లడానికి నువ్వు ఆశపడుతూ ఉండు. దేవుని కార్యాలను చూడటానికి ఆశపడుతూ ఉండు. దేవుని స్తుతించడానికి నువ్వు ఆశపడుతూ ఉండు. దేవుని స్తుతించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. దాన్ని జ్ఞాపకం ఉంచుకొని ప్రతిదినము కూడా దేవుని స్తుతించేవారిగా ఉందాం. ఆయన చేసిన కార్యాలను బట్టి కూడా మనం స్తుతిద్దాం. ఈ సృష్టిని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిద్దాం. ఆయన నీ పట్ల కలిగి ఉన్న దయను బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తాం. దేవుని స్తుతించుచు, దేవుని కార్యాలను వివరిస్తూ, దేవుని దయలో ఎదగటానికి మనం సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.